కానీ అర్థం చేసుకోవాలి తప్పదు ఇది. ఎందుకంటే టైం కాంప్లెక్సిటీ అనే కాన్సెప్ట్ లేనిది ఏ అల్గోరిథం లేదు, ఏ అల్గోరిథం లేనిది ఏ ప్రోగ్రామింగ్ లేదు కదా. అందుకే ట్రై చేయండి అర్థం చేసుకోవడానికి. సింపుల్ గా ఒక్కసారి ఒక ఓవర్ వ్యూ చూడండి. డేటా స్ట్రక్చర్స్ లో మనము ప్రోగ్రామ్ ని అల్గోరిథం లో రాస్తాం. అల్గోరిథం లో రాసిన తర్వాత బెస్టా, వర్స్టా, యావరేజా ఈ మూడు చెప్పాలి. ఇప్పుడు బెస్ట్, వర్స్ట్, యావరేజ్ చెప్పడానికి 3 నోటేషన్స్ ఉంటాయి. 3 నోటేషన్స్ లో ఫస్ట్ వన్ బిగ్ నోటేషన్, నెక్స్ట్ వన్ ఇస్ ద ఒమేగా నోటేషన్, నెక్స్ట్ వన్ ఇస్ ద థీటా నోటేషన్ కదా. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుభాషిణి ఎట్ ద టెక్ గైడ్. అందరూ ఎలాగున్నారు? ఇవాళ మన క్లాస్లో డేటా స్ట్రక్చర్స్ సెకండ్ చాప్టర్ చెప్పుకుంటున్నాం. ఓకే, ప్రీవియస్ చాప్టర్లో వాట్ ఈస్ డేటా స్ట్రక్చర్స్, వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా స్ట్రక్చర్స్, ప్రిమిటివ్, నాన్ ప్రిమిటివ్ అన్నీ చూసారు కదా. ఇప్పుడు డేటా స్ట్రక్చర్స్ క్రియేట్ చేసే ముందు వై దిస్ డేటా స్ట్రక్చర్స్ అనే కాన్సెప్ట్ చూస్తున్నాం. ఓకే, డేటా స్ట్రక్చర్స్ క్రియేట్ చేసిన తర్వాత మీకు కాంప్లెక్సిటీ చెప్పాల్సి వస్తుంది. డేటా స్ట్రక్చర్స్ అనే కాన్సెప్టే ఈ కాంప్లెక్సిటీస్ ని క్రియేట్ చేయడం కోసం వచ్చిందనమాట. బికాస్ ఒక ప్రోగ్రామ్ కానీ అదర్వైజ్ ఒక ప్రాజెక్ట్ కానీ చేసిన తర్వాత ఆ టైం కాంప్లెక్సిటీ, స్పేస్ కాంప్లెక్సిటీ బెస్ట్ కేసా, వర్స్ట్ కేసా ఆర్ యావరేజ్ కేసా ఇది చెప్తారు. ఓకేనా? సో టుడే వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ద టైం కాంప్లెక్సిటీ ఆఫ్ ద అల్గోరిథం ఇన్ డేటా స్ట్రక్చర్స్. ఓకే, now without any delay let us start the class. So we are discussing about the time complexity of the algorithms. Okay na? Now let us know what is time complexity. అంటే ఎందుకు ఈ టైం కాంప్లెక్సిటీ ఎందుకు చెప్పుకుంటున్నాము, ఈజ్ ఇట్ ఇంపార్టెంట్, ఇలాంటివన్నీ చూద్దాం. ఫస్ట్ టైం కాంప్లెక్సిటీ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ టు అనలైజ్ ద కంప్యూటర్ రోల్స్ అనమాట. ఓకే, సో ఈ కంప్యూటర్ సైన్స్ లో ఇది డిజైన్ అండ్ అనాలిసిస్ చేసేటప్పుడు మనం చేస్తున్న అల్గోరిథం కానీ మనం చేసిన ప్రోగ్రామ్ కానీ ఎంత ఎఫిషియెంట్ గా వచ్చింది అని డిసైడ్ చేసేదే టైం కాంప్లెక్సిటీ అవుతుంది. ఓకేనా? నౌ టైం కాంప్లెక్సిటీ డెఫినేషన్ ఎలా చెప్పొచ్చు మనము, ఇట్ ఈస్ ఏ క్రిటికల్ కాన్సెప్ట్. బికాస్ ఒక ప్రోగ్రాము బెస్ట్ కేస్, వర్స్ట్ కేస్ అండ్ యావరేజ్ కేస్ డిసైడ్ చేస్తున్నారు అని అంటే యు ఆర్ డిసైడింగ్ యువర్ వర్క్ అనమాట. అర్థమవుతుంది కదా. అందుకు మనం చేసేటప్పుడు ఫంక్షన్స్ కానీ ప్యాకేజెస్ కానీ ఎక్కువగా ప్రొలాంగ్ చేయకూడదు, అలాగని మినిమైజ్ కూడా చేయకూడదు. ఇక్కడ సిపియు వర్క్ చేసేటప్పుడు యూటిలైజేషన్ ఎంత స్పేస్ తీసుకుంది, ఎంత రేంజ్ లో మనకు అవుట్పుట్ వచ్చింది, ఇది డిసైడ్ చేసే కాన్సెప్ట్ ని టైం కాంప్లెక్సిటీ అంటారు. ఓకే, సో టైం కాంప్లెక్సిటీ ఈజ్ ఎ కాన్సెప్ట్ విచ్ ప్లేస్ ఎ వైటర్ రోల్. ఇట్ ప్లేస్ వెరీ ఇంపార్టెంట్ రోల్ టు అనలైజ్ ద డిజైన్ అండ్ కాన్సెప్ట్ దట్ ఎఫిషియెంట్ ఈజ్ అల్గోరిథం ఆర్ నాట్. ఓకేనా? డేటా స్ట్రక్చర్ కాన్సెప్ట్ అంతా కూడా అల్గోరిథమ్సే. సో విచ్ అల్గోరిథం ఈజ్ మోర్ ఎఫిషియెంట్, విచ్ అల్గోరిథం ఈజ్ వర్స్ట్, విచ్ అల్గోరిథం ఈజ్ ద బెస్ట్ అని డిసైడ్ చేసేది ఈ టైం కాంప్లెక్సిటీ. అర్థమవుతుంది కదా. సో టైం కాంప్లెక్సిటీ అన్నప్పుడు సింపుల్ లైన్స్ లో ఎలా చెప్పాలి, టు అనలైజ్ ద డిజైన్ అండ్ ఎఫిషియెంట్ ఆఫ్ ద అల్గోరిథమ్స్ ఇన్ డేటా స్ట్రక్చర్. ఇలా చెప్తే డెఫినేషన్ సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ it allows the measure and amount the time of algorithm or data structure to execute. ఒకసారి ప్రోగ్రామ్ రాసిన తర్వాత ఎన్ని బ్రేక్ డౌన్స్ చేసామో అది ఇంపార్టెంట్. ఒకసారి ప్రోగ్రామ్ రాసిన తర్వాత ఎన్ని సెక్షన్స్ లో అంటే ఎన్ని పాస్ ఆఫ్ టైమ్స్ లో మన ఎగ్జిక్యూషన్ వచ్చింది, ఎంత ఎఫిషియెంట్ గా మన ఎగ్జిక్యూషన్ వచ్చింది అని చెప్పేది కూడా టైం కాంప్లెక్సిటీ అవుతుంది. ఓకే, అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, నేను ఈ క్లాసెస్ చెప్పాక చాలా స్టూడెంట్స్ నాకు కమెంట్ చేశారు, ప్లీజ్ నోట్స్ పీడిఎఫ్ సెండ్ చేస్తారా అని. పీడిఎఫ్ సెండ్ చేయలేకపోయినా అట్లీస్ట్ మీరు ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో డెఫినేషన్స్ అన్ని యాజ్ ఇట్ ఈస్ నోట్ చేసుకున్నా కూడా ఇట్స్ ఎనఫ్. సో మీరు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో నేను డెఫినేషన్ అంత క్లియర్ గా రాస్తున్నాను, మీరు ఒకసారి నోట్ డౌన్ చేసుకున్నా అది ఎనఫ్, మీకు ఈ నోట్స్ లాగా పనికొస్తుంది. ఓకేనా? నౌ what is time complexity చూద్దాం. ఓకే, సో time complexity has many operations to design the size of the input. ఇప్పుడు ప్రోగ్రామ్ రాసినాక ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ చేసే టైంలో ఎన్ని ఇన్పుట్స్ ఇచ్చిన తర్వాత నీకు ఎఫిషియెంట్ అల్గోరిథం వచ్చింది అని కూడా డిసైడ్ చేస్తుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ టైం కాంప్లెక్సిటీ. అండ్ దిస్ టైం కాంప్లెక్సిటీ ఇంక్రీజెస్, ఈ స్కేల్ ఎక్కువగా ఇంక్రీజ్ చేస్తుంది అబౌట్ ద సైన్స్. స్పెషల్ గా టైం కాంప్లెక్సిటీ అనేది బిగ్ ఓ నొటేషన్.
బిగ్ ఓ నొటేషన్ ని ఇలా రాసి చూపిస్తారు. ఓకే, ఓ రాసేసి బ్రాకెట్స్ రాస్తాం. దట్ ఈస్ బిగ్ ఓ నొటేషన్ అండ్ ఇట్ ఈస్ ఎ టెంపరరీ కాంప్లెక్సిటీ విచ్ గివ్స్ ద అప్పర్ బౌండ్, అంటే హై లెవెల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. హై లెవెల్లో ఇట్ ఈస్ మోర్ ఎఫిషియంట్ అని చెప్తుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ టైమ్ కాంప్లెక్సిటీ. ఓకే, సో నెక్స్ట్ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ద అనాలిసిస్ ఆఫ్ ద అల్గోరిథం. ఓకే, అల్గోరిథం చేసిన తర్వాత టైం కాంప్లెక్సిటీ ఎందుకు డిసైడ్ చేస్తున్నాం? వెదర్ మన అల్గోరిథం కానీ మన ప్రోగ్రామ్ కానీ బెస్ట్ గా వచ్చుతా లేదా అని డిసైడ్ చేస్తున్నాం కదా. సో ఏ అల్గోరిథం కానీ ఏ ప్రోగ్రామ్ కానీ పర్ఫెక్ట్ గా బెస్ట్ కేసెస్ ఇవ్వాలని రూల్ లేదు. అప్పుడు ఏం చెప్తామంటే మనం ఒక అల్గోరిథం చేసిన తర్వాత 3 కేసెస్ లో చెప్తాం. 3 కేసెస్ లో ఫస్ట్ కేస్ ఇస్తా బెస్ట్ కేస్ కాంప్లెక్సిటీ అంటారు. సో బెస్ట్ కేస్ కాంప్లెక్సిటీలో ఎప్పుడైనా మినిమం టైంలో, ఓకే, మినిమం టైంలో మన అల్గోరిథం కావాల్సిన ఇన్పుట్ కి అవుట్పుట్ ఇవ్వగలుగుతోంది అంటే దెన్ వీ కాల్ ఇట్ యాజ్ ద బెస్ట్ కేస్. ఓకే, అగైన్ ఐఎమ్ రిపీటింగ్. ఎప్పుడు చెప్తాం బెస్ట్ కేస్ కాంప్లెక్సిటీ అని? మనం చేసిన ప్రోగ్రామ్ మినిమం టైంలో, మాక్సిమం గా చాలా తక్కువ టైం తీసుకోవాలి. సో మినిమం టైంలో ఎఫిషియెంట్ ఇన్పుట్స్ కి అవుట్పుట్ ఇవ్వాలి. అలాంటప్పుడు ఆ అల్గోరిథం కానీ ఆ ప్రోగ్రామ్ ని కానీ బెస్ట్ అని చెప్తాం. ఓకే, నౌ ఈ అనాలిసిస్ చేసేటప్పుడు టైం కాంప్లెక్సిటీ ఫస్ట్ అయిపోయింది కదా, బెస్ట్ కేస్ కాంప్లెక్సిటీ. నెక్స్ట్ వన్ వి కాల్ దిస్ యాజ్ ద వర్స్ట్ కేస్ కాంప్లెక్సిటీ. వర్స్ట్ కేస్ కాంప్లెక్సిటీస్ లో నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు ఇన్పుట్ ఇచ్చిన తర్వాత కూడా మనకు కావలసిన అవుట్పుట్ రాలేదు అంటే ప్రోగ్రామ్ రాశాక ప్రోగ్రామ్ 100% సక్సెస్ఫుల్ అయిపోతుంది, నెక్స్ట్ ఎగ్జిక్యూషన్ కూడా పర్ఫెక్ట్ వస్తుంది. మనం అనుకున్న ఇన్పుట్ వచ్చిందా లేదా, మనం అనుకున్న అవుట్పుట్ వచ్చిందా లేదా, ఇవి చెక్ చేయాలి. ఇప్పుడు ఇన్పుట్ ఇస్తున్నప్పుడు ఎన్ని కౌంట్స్ చేసిన తర్వాత మనం అనుకున్న అవుట్పుట్ వచ్చింది దాని మీద డిపెండ్ అవుతుంది. ఇది వర్స్ట్ కేస్. సో మినిమం గా అంటే తక్కువ ఇన్పుట్స్ చేస్తూ చేయాలి. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ద బెస్ట్ ఆర్ వర్స్ట్. డన్. అయినా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అయ్యింది కదా అని కొందరు మంది చెప్తారనమాట, నేను చేసిన ప్రోగ్రామ్ కరెక్టే కదా, అల్గోరిథం వచ్చింది కదా, నేను చేసింది కంపైలేషన్ అయింది కదా, ఇలా చెప్తాం. సో అప్పుడు మనం ఏం కౌంట్ చేయాలంటే ఎన్ని ఇన్పుట్స్ చేసిన తర్వాత నువ్వు అనుకుంటున్న అవుట్పుట్ నేను చేయగలిగినాను, ఇది కౌంట్ చేస్తారు. దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ వర్స్ట్ కాంప్లెక్సిటీ. అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ చేసిన తర్వాత కూడా మనం చేస్తున్న అవుట్పుట్ కావాల్సిన అవుట్పుట్ రాలేకపోయింది, బట్ స్టిల్ ద ప్రోగ్రామ్ ఈజ్ సక్సెస్. అలాంటి కేసులో వర్స్ట్ కేస్ అంటారు. ఓకే, నెక్స్ట్ యావరేజ్ కేస్. యావరేజ్ కేసెస్ లో ఎలా చేస్తారంటే పర్ఫార్మెన్స్ ఆఫ్ ద అల్గోరిథం చూస్తాం. బికాస్ అంటే ఏ ఇన్పుట్ ఇచ్చాము టాప్ ఇన్పుట్ కన్సిడర్ చేసుకోవాలి, లీస్ట్ ఇన్పుట్ కూడా కన్సిడర్ చేసుకోవాలి. ఈ 2 తీసుకొని యావరేజ్ టైం తీసుకున్నా కూడా వి కాల్ ఇట్ యాజ్ ద అల్గోరిథం. ఎంతసేపు ఉన్నా ఈ రన్ టైం అల్గోరిథంలో ప్రోగ్రామ్ రాసేటప్పుడు మాక్సిమం మనము కరెక్ట్ గా రావాలని ట్రై చేస్తాం, కానీ ఒక్కొక్కసారి అనుకున్న ఇన్పుట్ కి రీచ్ కాలేకపోతున్నాం. దాని మీనింగ్ ఏంటి? మన ప్రోగ్రామ్ రాంగ్ అని కానీ లేదా మనం చేసిన అల్గోరిథం రాంగ్ అని కాదు. అందుకని మాక్సిమం టైం తీసుకోవాలి, లీస్ట్ టైం తీసుకోవాలి, యావరేజ్ టైం కూడా తీసుకొని అల్గోరిథం కి యావరేజ్ కేస్ అని కూడా ఇవ్వచ్చు. ఓకే, సో దీస్ ఆర్ ద 3 types టు అనలైజ్ ద అల్గోరిథం. ఫస్ట్ వన్ ఇస్ ద బెస్ట్ కేస్, వర్స్ట్ కేస్ అండ్ యావరేజ్ కేస్. ఓకే, నెక్స్ట్ ఈ అల్గోరిథం చేయడానికి మనకి 3 మోడ్స్ ఉంటాయి, అంటే 3 నొటేషన్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ నొటేషన్ ఇస్ ద బిగ్ ఓ నొటేషన్. బిగ్ ఓ నొటేషన్ ఇస్ ద ఫస్ట్ నొటేషన్ విచ్ క్యాన్ గివ్ ద అప్పర్ బౌండ్ ఆఫ్ ద ఇన్పుట్. మనం చేసిన దానికి టాప్ మోస్ట్ ఇస్తా ఉంది టైం కాంప్లెక్సిటీ అంటే దాన్ని బిగ్ ఓ నొటేషన్ అంటారు. ఓకే, సో బిగ్ ఓ నొటేషన్ ఇస్ ఫ్రీక్వెంట్లీ ఎక్స్ప్రెస్డ్ బికాస్ ఇది అప్పర్ బౌండ్ ఇస్తుంది కాబట్టి ఎక్కువగా బిగ్ ఓ నొటేషన్ నే ఇస్తున్నారు. డన్. అండ్ ఇది రన్ టైమ్ లో ఏం చేస్తుందంటే అల్గోరిథం కి సైజ్ ఆఫ్ ద ఇన్పుట్ ఎంత ఇచ్చినారో దాని బేస్ మీద ఈ బిగ్ ఓ నొటేషన్ అనేది అనలైజ్ చేస్తారు. ఓకే, నౌ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు బిగ్ ఓ నొటేషన్ అంటే బిగ్ ఓ నొటేషన్ చేసేటప్పుడు ద గ్రోత్ పెరుగుతోందా లేదా, మనం తీసుకుంటున్న ఇన్పుట్ కి మనకి వస్తున్న అవుట్పుట్ కి గ్రోత్ పెరగాలి అంటే అప్పర్ బౌండ్ రీచ్ అవ్వాలి. మ్యాథమెటిక్స్ వాళ్ళకి కొంచెం అర్థమవుతుంది. జనరల్ గా x = 0 to ఇన్ఫినిటీ తీస్తాం, అప్పుడు 0 ఏమైపోతుంది లోయర్ బౌండ్, ఇన్ఫినిటీ విల్ బికమ్ ద అప్పర్ బౌండ్. ఓకే, అలాగా అప్పర్ బౌండ్ కి రీచ్ కాగలిగింది అంటే దెన్ వి కాల్ ఇట్ యాజ్ ద బిగ్ ఓ నొటేషన్. ఓకే, సో ప్రీవియస్ గా నౌ వాట్ ఈస్ బిగ్ ఓ నొటేషన్ చూసాం. బిగ్ ఓ నొటేషన్ చేసేటప్పుడు నేను 2 లైన్స్ చెప్పాను, అప్పర్ బౌండ్ లోయర్ బౌండ్ అని, లేకపోతే హైయెస్ట్ లెవెల్ మాక్సిమం లెవెల్, వాట్ ఈస్ ఇన్పుట్ సైజ్, వాట్ ఈస్ అవుట్పుట్ సైజ్, ఈ క్లారిటీ అంతా ఇస్తాను ఇప్పుడు. ఓకేనా, సో వీఆర్ డిస్కసింగ్ నౌ
వాట్ ఆర్ ద జనరల్ స్టెప్స్ టు క్యాలిక్యులేట్ ద టైం కాంప్లెక్సిటీ? మినిమంగా ఎలాంటి స్టెప్స్ ఫాలో అవుతే మనం టైం కాంప్లెక్సిటీని తీసుకురావచ్చు అని డిస్కస్ చేద్దాం. ఓకే, సో నౌ ఐడెంటిఫై ద అల్గోరిథం ఫస్ట్. సో అల్గోరిథం చేసేటప్పుడు క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఈ అల్గోరిథంని ముందు రాయడానికి ట్రై చేయండి. సో ఈ అల్గోరిథం రాసేటప్పుడు ఏమి క్యాలిక్యులేట్ చేయాలి ఫస్ట్ మనం ఇది తీసుకోండి. నెక్స్ట్ సిరీస్ ఉంటుంది కదా, అఫ్ కోర్స్ సిరీస్ లేకుండా అయితే ప్రోగ్రామ్ రాయరు. సో సిరీస్ ఆఫ్ ద ఆపరేషన్స్ ఎన్ని కంబైన్ చేయాలి, విత్ ఇన్ ద లూప్ ఎన్ని చేయాలి, ఫంక్షన్స్ వాడుతున్నామా, రికర్సివ్ ఫంక్షన్స్ యూజ్ చేస్తున్నామా, ఇవి ఫస్ట్ పాయింట్స్. సో ఏమేమి చూసుకోవాలి? ఫస్ట్ అల్గోరిథం చేసేటప్పుడు ఫస్ట్ పాయింట్, క్యాలిక్యులేట్ చేసేటప్పుడు స్పెసిఫిక్గా అల్గోరిథంకి మనం ఏం ఇన్పుట్ ఇస్తున్నాము, ఏం అవుట్పుట్ రావాలి. నెక్స్ట్ పాయింట్, ఇది సిరీస్, ఫర్ లూప్ యూజ్ చేస్తున్నారా, వైల్ యూజ్ చేస్తున్నారా, కండిషన్స్ యూజ్ చేస్తున్నారా, లూపింగా, నాన్ లూపింగా, ఇవన్నీ నెక్స్ట్ తీసుకురావాలి. థర్డ్ వన్ ఈస్ వెదర్ యు ఆర్ యూజింగ్ సింపుల్ ఫంక్షన్స్ ఆర్ యు ఆర్ యూజింగ్ ద రికర్సివ్ ఫంక్షన్స్. ఓకే, అనుకోవచ్చు మీరు ఫంక్షన్స్ కి రికర్సివ్ ఫంక్షన్స్ కి డిఫరెన్స్ ఉందా అంటే దెర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఆ ఫంక్షన్స్ అండ్ రికర్సివ్ ఫంక్షన్స్ వాడేటప్పుడు టైం కాంప్లెక్సిటీ చాలా చేంజెస్ వస్తుంది అనమాట, వేరియేషన్స్ వస్తాయి అందులో. ఓకే, సో ఏమి యూజ్ చేస్తున్నాం, ఇలా ఫస్ట్ ఐడెంటిఫై ద అల్గోరిథం. నౌ నెక్స్ట్ ఇన్పుట్ ఒక సైజ్, ఎన్ని ఇన్పుట్స్ ఇచ్చిన తర్వాత నాకు అవుట్పుట్ రాగలుగుతుంది అది కూడా మనం ఎస్టిమేషన్ వేస్తాం. ఇన్పుట్ సైజ్ చేసేటప్పుడు జనరల్ గా మనము ఆపరేషన్స్ లో అరేస్ కాన్సెప్ట్ తీసుకొని రావాల్సిందే. సో అప్పుడు ఎందుకంటే ఆ ఇన్పుట్ సైజ్ అనేది లెంత్ ఆఫ్ ద అరే పైన డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, అందుకని ఇన్పుట్ సైజ్ ని కూడా మనం తీసుకోవాల్సి వస్తుంది. డన్. ఈ ఇన్పుట్ సైజ్ చేసేటప్పుడు ఏమైపోతుందంటే అల్గోరిథంలో నార్మల్ వాల్యూస్ తీసుకుంటే మీకు ఒక టైప్ ఆఫ్ ఇన్పుట్ సైజ్ వస్తుంది, అరే వాల్యూస్ తీసుకుంటే ఇంకో టైప్ ఆఫ్ ఇన్పుట్ సైజ్ వస్తుంది. బికాస్ నార్మల్ వాల్యూస్ తీసుకునేటప్పుడు ఎక్స్ అనే వాల్యూ ఎక్కడో సేవ్ అవుతుంది, వై అనే వాల్యూ ఎక్కడో సేవ్ అవుతుంది. అదే అరేస్ తీసుకున్నారనుకోండి అన్ని సీక్వెన్స్ గా సేవ్ అవుతాయి కదా, అందుకని ఇన్పుట్ సైజ్ చేసేటప్పుడు అరే తీసుకుంటే బెటర్. డన్. నెక్స్ట్ వన్, థర్డ్ వన్ ఈస్ బేసికల్ గా ఏమేం ఆపరేషన్స్ యూజ్ చేయగలుగుతున్నాం ఇక్కడ అది చూస్తున్నాం. ఆపరేషన్స్ యూజ్ చేస్తున్నాము అని అంటే ఎందుకు ఆపరేషన్స్ అనుకోవచ్చు, ఇట్ ప్లేస్ మేజర్ రోల్ ఎట్ ద రన్ టైమ్ అనమాట. సో అల్గోరిథం ఒక రన్ టైంలో మనం ఫంక్షన్ ని ఎన్నిసార్లు కాల్ చేస్తున్నాం, ఎన్ని అర్థమాటిక్ ఆపరేషన్స్ యూజ్ చేశారు, ఎన్ని అసైన్మెంట్ ఆపరేషన్స్ యూజ్ చేశారు, కంపారిజన్ ఆపరేషన్స్ ఎన్ని యూజ్ చేస్తున్నారు, ఇవన్నీ యూజ్ చేస్తుంటే మనం అనుకున్న యాక్షన్స్ కరెక్ట్ యాక్షన్స్ వస్తున్నాయా లేదా ఇవన్నీ చూడాలి. దట్ ఈస్ టు డిటర్మైన్ ద బేసిక్ ఆపరేషన్స్. ఓకే, నెక్స్ట్ వన్, కౌంట్ చేస్తున్నాము ఫంక్షన్ ఒక ఇన్పుట్ సైజ్. ఈ ఫంక్షన్ ఒక ఇన్పుట్ సైజ్ చేసేటప్పుడు ఏమవుతుందనంటే వర్స్ట్ కేస్ సినారియో ఎక్కువగా అవాయిడ్ చేయొచ్చు. ఫంక్షన్స్ ని నెంబర్ ఆఫ్ ఫంక్షన్ అనేది టు రీయూజ్ ద కోడ్ కదా, సో కోడ్ ని మాటికి రాయకుండా రీయూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఎక్కువగా ఈ వర్స్ట్ కేస్ అనేది రాకోకుండా పర్ఫార్మెన్స్ బాగా రావడానికి ఈ ఫంక్షన్ కేస్ చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఓకే, నౌ లాస్ట్ వన్ ఇస్ ద సింప్లిఫైయింగ్ ద ఎక్స్ప్రెషన్స్. సో సింప్లిఫై చేసేటప్పుడు ఎక్స్ప్రెషన్స్ ని కాన్స్టెంట్స్ కావాలా, వేరియబుల్స్ కావాలా, అంటే మీరు తీసుకుంటున్న వాల్యూ చేంజ్ అవుతుందా, చేంజ్ కావట్లేదా డిసైడ్ అవ్వండి. నెక్స్ట్ ఎక్కువగా గ్రోత్ రేట్ ని పైన అల్గోరిథం బాగా రావడానికి ట్రై చేయండి. ఓకేనా. లాస్ట్ వన్ ఇస్ ద టు డిటర్మైన్ ద కాంప్లెక్సిటీ ఆఫ్ ద నొటేషన్స్. బికాస్ నొటేషన్స్ లో మనం యూజ్ చేస్తున్నప్పుడు డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి, మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జనరల్ గా బిగ్ ఓ నొటేషన్ నే తీసుకుంటారు, చెప్తున్నాను కదా, అగైన్ ఐఎమ్ రిపీటింగ్. బిగ్ ఓ నొటేషన్ లోనే అప్పర్ బౌండ్ కాన్సెప్ట్ వస్తుంది కాబట్టి దే విల్ యాక్సెప్ట్ ద బిగ్ ఓ నొటేషన్. ఓకే, సో ఇన్ని స్టెప్స్ లో మీరు అనలైజ్ చేస్తుంది దేనికోసము, టు గెట్ ద వర్స్ట్ కేస్, యావరేజ్ కేస్, బెస్ట్ కేస్ కదా. ఇంకొకసారి రిపీట్ చేద్దాం. సో ఏమేమి డిసైడ్ చేయాలి అని అంటే వాళ్ళు గెట్ ద బెస్ట్ టైం కాంప్లెక్సిటీ. ఫస్ట్ వన్, నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ ఎన్ని యూజ్ చేయాలి, ఎక్స్ట్రాగాను యూజ్ చేయకూడదు, తక్కువగాను యూజ్ చేయకండి. అకార్డింగ్ టు కాన్సెప్ట్ నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ డిసైడ్ అవ్వండి. నెంబర్ టూ, అరే సైజ్ తీసుకోండి, ఎందుకంటే వాల్యూస్ ఇన్పుట్ ఇచ్చేటప్పుడు అరే సైజ్ లో ఉంటే వాల్యూస్ అన్ని ఒకే చోట ఉంటాయి, అందుకు అరే సైజ్ తీసుకోండి. నెక్స్ట్ ఫంక్షన్స్ వాడేటప్పుడు వెదర్ యు ఆర్ యూజింగ్ రికర్సివ్ ఫంక్షన్స్ ఆర్ నార్మల్ ఫంక్షన్స్. నెక్స్ట్ డిసైడ్ అబౌట్ ద వేరియబుల్స్, వెదర్ యు ఆర్ యూజింగ్ వేరియబుల్స్ ఆర్ కాన్స్టెంట్. ఇంకా జనరల్ థింగ్స్ అబౌట్ ద లూపింగ్ స్ట్రక్చర్స్, కండిషనల్ స్ట్రక్చర్స్, ఓకే, అబౌట్ ద అర్థమాటిక్ ఆపరేషన్స్, ఇవన్నీ జనరల్ థింగ్స్.
ఇవన్నీ బేస్ చేసుకొని ఒక మంచి అల్గోరిథం రాయడానికి ట్రై చేయండి. ఓకే, అది డిసైడ్ అయినాక మనకు వచ్చేది వర్స్ట్ కేస్. వర్స్ట్ కేస్ ఎప్పుడు వస్తుందంటే నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ తీసుకుంటున్నప్పుడు అల్గోరిథంలో ఎక్కువ టైం తీసుకుంటుంది. ఇఫ్ ఇట్ ఈస్ టేకింగ్ ద హ్యూజ్ టైమ్ టు గెట్ ద బెస్ట్ అవుట్పుట్, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ద వర్స్ట్ కేస్. ఓకే, if it is taking the average case for the execution, of course it is called as the average case. నెక్స్ట్ చాలా లోయెస్ట్ టైంలో మనకు కావాల్సిన అవుట్పుట్ వచ్చేస్తా ఉంది, ఎఫిషియెంట్ అవుట్పుట్ వచ్చేస్తుంది అంటే దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ద బెస్ట్ కేస్. ఓకే, నౌ అసిమ్ప్టాటిక్ నొటేషన్స్ డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఈ అసిమ్ప్టాటిక్ నొటేషన్స్ మనకి రన్ టైమ్ కాంప్లెక్సిటీ ఆఫ్ ద అల్గోరిథం ని చెప్తుంది. టు క్యాలిక్యులేట్ ద రన్ టైమ్ కాంప్లెక్సిటీ ఆఫ్ ద అల్గోరిథమ్స్ ఈ నొటేషన్స్ మనకి యూస్ అవుతాయి. ఓకే, సో ఈ నొటేషన్స్ లో ఫస్ట్ ఓ నొటేషన్ ఇస్ ద బిగ్ ఓ నొటేషన్ అంటాం. ఓకే, ఈ బిగ్ ఓ నొటేషన్ ని మనం ఎలా రాస్తారంటే ఇలా ఓ రాసేసి బ్రాకెట్స్ లో ఎన్ రాసేసుకుంటే దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ద బిగ్ ఓ నొటేషన్. నెక్స్ట్ వన్ ఒమేగా నొటేషన్. ఒమేగా కాన్సెప్ట్ అఫ్ కోర్స్ మ్యాథ్స్ లో యూస్ చేస్తాం కదా, సో ఒమేగా ఆఫ్ ఎన్ అని రాస్తే ఒమేగా నొటేషన్ అంటారు. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ ద థీటా నొటేషన్. జనరల్లీ మ్యాథమెటిక్స్ లో థీటా ఇలాగే రాస్తాం కదా, సో థీటా ఆఫ్ ఎన్ అని రాస్తే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ద థీటా నొటేషన్. These three are the notations to decide whether the algorithm is having the best complexity, worst complexity or average complexity. ఈ మూడు తీసుకుంటారు. ఓకే, నౌ ఈ త్రీ ఎలా తీసుకొని ఎలా అనలైజ్ చేస్తారో డిస్కస్ చేసుకుందాం. ఓకే, సో బిగ్ ఓ నొటేషన్ లో ఈ బిగ్ ఓ నొటేషన్ అనేది గ్రోత్ ఆఫ్ ద ఫంక్షన్ డిసైడ్ చేస్తుంది. సింప్లీ ఇట్ విల్ ప్రొవైడ్ ద ఆర్డర్ ఆఫ్ ద గ్రోత్ ఆఫ్ ద ఫంక్షన్. నెక్స్ట్ బిగ్ ఓ నొటేషన్ చేసేటప్పుడు ఇట్ విల్ ప్రొవైడ్ ద అప్పర్ బౌండ్స్. అప్పర్ బౌండ్స్ తీసుకుంటాం. మ్యాథమెటిక్స్ వాళ్ళకైతే ఈజీగా అర్థమవుతుంది. జస్ట్ ఇంటిగ్రల్ పార్ట్ తీసుకుంటున్నప్పుడు ఇక్కడ లోయర్ బౌండ్ రాస్తారు, ఇక్కడ అప్పర్ బౌండ్ రాస్తారు కదా. ఈ అప్పర్ బౌండ్ తీసుకున్నప్పుడు అంటే హైయెస్ట్ లెవెల్స్ తీసుకున్నప్పుడు ఫాస్టర్ గా అవుట్పుట్ ఇస్తూ ఉంటే దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ద బిగ్ ఓ నొటేషన్ అంటారు. ఓకే, ఈ బిగ్ ఓ నొటేషన్ చేసేటప్పుడు లీస్ట్ అప్పర్ బౌండ్ కూడా తీసుకుంటాం, అఫ్ కోర్స్ హయ్యర్ అప్పర్ బౌండ్ కూడా తీసుకుంటాం. లీస్ట్ అప్పర్ బౌండ్ తీసుకున్నా హైయెస్ట్ అప్పర్ బౌండ్ తీసుకున్నా ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద అల్గోరిథం షుడ్ బి సేమ్. అంటే ఎక్కడ మనకి చేంజెస్ జరగకూడదు, క్లమ్లీనెస్ రాకూడదు, నెక్స్ట్ ఫ్లక్చుయేషన్స్ అస్సలు రాకూడదు. లోయెస్ట్ ఇస్తున్నప్పుడు అవుట్పుట్ బాగా రావడం, హైయెస్ట్ ఇస్తున్నప్పుడు అవుట్పుట్ సరిగ్గా రాకపోవడం, ఇలా ఉండకూడదు. అప్పుడు మినిమల్ అండ్ అప్పర్, లోయెస్ట్ అండ్ అప్పర్, లోయర్ బౌండ్ అండ్ అప్పర్ బౌండ్ కి సేమ్ ఎగ్జిక్యూషన్ టైం వస్తూ ఉంటే దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ద బిగ్ ఓ నొటేషన్. ఓకే, సో ఇప్పుడు ఈ బిగ్ ఓ నొటేషన్ ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పుకుందాం. ఓకేనా, సో లెట్ మీ కన్సిడర్ ఎఫ్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 2n+3 అండ్ g ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు n. ఇలా నేను ఒక రెండు ఫంక్షన్స్ తీసుకున్నాను. ఓకేనా, నౌ ఏం చేయాలంటే నేను ఎఫ్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఆర్డర్ ఆఫ్ g ఆఫ్ n ఎలా ఉంటుంది నేను చెప్పాలి. అంటే వెదర్ ఇట్ ఈస్ వర్స్ట్ కేసా, బెస్ట్ కేసా, యావరేజ్ కేసా మనం డిసైడ్ చేయాలి. ఓకే, ఈ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేద్దాం యూజింగ్ ఫస్ట్ బిగ్ ఓ నొటేషన్. బిగ్ ఓ నొటేషన్ లో కాన్సెప్ట్ ఏంటంటే లోయర్ బౌండ్ అప్పర్ బౌండ్ ఈక్వల్ అవ్వాలి, అది చూస్తున్నాం. ఓకేనా, సో నౌ లెట్ మీ కన్సిడర్ సపోజ్ ఎఫ్ ఆఫ్ ఎన్ ఇస్ ఈక్వల్ టు ఇదే కదా మనం కనుక్కోవాల్సింది, ఆర్డర్ ఆఫ్ g ఆఫ్ n. నేను సింపుల్ గా ఎఫ్ ఆఫ్ ఎన్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఆర్డర్ ఆఫ్ g ఆఫ్ n అని తీసుకుంటాను. అంటే లోయర్ బౌండ్ ఈక్వల్స్ టు అప్పర్ బౌండ్ మనం చూపిద్దాం. నౌ ఎఫ్ ఆఫ్ ఎన్ లెస్ దాన్ ఈక్వల్స్ టు చిన్న కాన్స్టెంట్ c డాట్ n అని చూద్దాం. ఓకేనా, ఆ c డాట్ g ఆఫ్ n బికాస్ కాన్స్టెంట్ కాబట్టి ఎఫ్ ఆఫ్ n ఇస్ ఈక్వల్ టు లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు c డాట్ g ఆఫ్ n అని అందాం. నౌ ఎట్ ఫస్ట్ లెట్ మీ రీప్లేస్ ఎఫ్ ఆఫ్ n ఇస్ ఈక్వల్ టు 2n+3. I will replace చేద్దాం. ఓకే, సో రీప్లేస్ ఎఫ్ ఆఫ్ n ఇస్ ఈక్వల్ 2n+3 అండ్ g of n is equal to n. Then my function will become f of n is equals to order of n. ఈ ఆర్డర్ ప్లేస్ లో నేను c తీసుకుంటాను. సో f of n is equal to c dot n అని తీసుకుందాం. Now c is equal to 5, నెక్స్ట్ కామా n is equal to 1. నెక్స్ట్ నేను ఇక్కడ రాసేటప్పుడు ఇప్పుడు ఏం చేస్తామనంటే 2 into 1 plus 3 less than or equals to c dot n కదా.
సో సి డాట్ ఎన్ అని రాస్తున్నాము. సి వాల్యూ 5 కాబట్టి ఇన్స్టెడ్ ఆఫ్ సి నేను 5 రాస్తాను. ఐ వాల్యూ 1 కాబట్టి 1 రాస్తాను. సో 5 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5. లోయెస్ట్ బౌండ్ అండ్ హైయెస్ట్ బౌండ్. నా లోయెస్ట్ బౌండ్ ఈజ్ 1, హైయెస్ట్ బౌండ్ ఈజ్ 5. బట్ స్టిల్ ఐఎమ్ గెట్టింగ్ బోత్ ఆర్ ఈక్వల్. దీన్ని బిగ్ ఓ నోటేషన్ అంటారు. ఓకేనా? సో ఇప్పుడు మనం ఏం చెప్తున్నాము, ఫర్ n is equal to 1, దట్ ఈస్ లోయెస్ట్ బౌండ్ చేస్తున్నప్పుడు n is equal to 1 చేస్తున్నప్పుడు కూడా మనకు 5 less than or equals to 5 ప్రూవ్ అయిపోయింది. సపోజ్ ఇఫ్ n is equal to 2 కూడా మీరు చెక్ చేసి చూసుకోండి. చెక్ చేసి చూసుకుంటే 2 into 2 plus 3 is less than or equals to 5 into 2. ఓకే, నెక్స్ట్ బౌండ్ చేస్తున్నాం. 7 is less than or equal to 10. లెస్ దాన్ సాటిస్ఫై అయిపోతా ఉంది కదా, దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ద లోయెస్ట్ బౌండ్. ఓకేనా? ఇది చేస్తున్నప్పుడు ఫైనల్ గా మనం ఏం చేస్తున్నామంటే అట్లీస్ట్ వన్ అప్పర్ బౌండ్ కి నోటేషన్ క్లియర్ గా వచ్చింది అని చెప్పగలిగితే చాలు. దట్ ఈస్ కాల్డ్ యాజ్ బిగ్ ఓ నోటేషన్. ఓకేనా? సో నౌ వి డిస్కస్ అబౌట్ ద ఒమేగా నోటేషన్. ఓకే, సో ఒమేగా నోటేషన్ ఈజ్ కంప్లీట్లీ ఆపోజిట్ ఫర్ ద బిగ్ ఓ నోటేషన్. బికాస్ ఒమేగా నోటేషన్ లో లోయెస్ట్ బౌండ్ చెప్తాం, కానీ బిగ్ ఓ నోటేషన్ లో ఏం తీసుకొస్తున్నాం, హైయెస్ట్ బౌండ్ తీసుకొస్తున్నాం. దట్స్ వై ఇట్ ఈస్ కంప్లీట్లీ ఆపోజిట్. ఓకే, సో బిగ్ ఓ నోటేషన్ ఇస్ ఎ ఫార్మల్ వే టు రిప్రజెంట్ ద లోయర్ బౌండ్ టు రన్నింగ్ ద అల్గారిథం. అండ్ ఇక్కడ బెస్ట్ అమౌంట్ ఎలా తీస్తారంటే పాసిబుల్ గా ఎంత టైం తీసుకోంది టు కంప్లీట్ ద రన్నింగ్ టైం, దట్ ఈస్ టు కంప్లీట్ ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద అల్గారిథం ఇక్కడ డిస్కస్ చేస్తాం. సో హియర్ ద బెస్ట్ కేస్ ఈస్ ద ఫాస్టెస్ట్ టైం దట్ అల్గారిథం క్యాన్ రన్ అనే దాన్ని ఒమేగా నోటేషన్ అంటాం. ఇది కూడా ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ తో చూద్దాం. ఓకేనా? సో హియర్ ఆల్సో సేమ్ కన్సిడర్ చేద్దాం సో దట్ మీకు ఈజీగా అర్థమవుతుంది. దట్స్ వై ఐఎమ్ టేకింగ్ ద ఎగ్జాంపుల్ లైక్ సేమ్ ఎగ్జాంపుల్ f of n is equal to 2n plus 3 తీసుకుంటున్నాను. g of n is equal to n. సేమ్ కాన్సెప్ట్ తీసుకుందాం. ఓకే, నౌ హియర్ f of n is equal to ఒమేగా కాబట్టి ఒమేగా లా రాస్తాం కదా, g of n. Here I will consider f of n is greater than or equals to c dot g of n. Previously f of n less than or equals తీసుకున్నాం because that is the higher bound కాబట్టి, ఇక్కడ lowest bound కాబట్టి greater than or equals to తీసుకోవాలి. ఓకే, now replace f of n is equal to 2n plus 3 రీప్లేస్ చేయండి అండ్ g of n is equal to n అని రీప్లేస్ చేయండి. సో దట్ అవర్ ఈక్వేషన్ విల్ బికమ్ 2n plus 3 greater than or equals to c dot gn. సో gn ప్లస్ ఏం రాసుకోవాలి, n అని రాద్దాం. నౌ లెట్ మీ టేక్ ద n వాల్యూ యాజ్ 1. సో n వాల్యూ 1 తీసుకుంటున్నప్పుడు ఇప్పుడు సింపుల్ గా ఏమైపోతుంది, 2 into 1 plus 3 equals to c dot 1 అని అయిపోతుంది. ఓకేనా? నౌ 2 into 1 plus 3 అంటే 5 అండ్ c వాల్యూ కూడా ఒకటి కన్సిడర్ చేసుకుందాం. లెట్ బి ద c వాల్యూ ఇస్ ఆల్సో 1. c వాల్యూ కూడా 1 అనే తీసుకుందాం. దట్ ఈస్ greater than or equals to 1 అయిపోతుంది. సో 5 is greater than or equals to 1. ఇక్కడ తీసుకుంటా అనేది లోయెస్ట్ బౌండ్స్, కానీ మనకి ఏమొచ్చింది, హైయెస్ట్ వచ్చేసింది కదా. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ద ఒమేగా నోటేషన్. ఇప్పుడు ఈ ప్రాబ్లం మనం చేసేది ఏంటి అంటే స్టార్టింగ్ ఫ్రమ్ 1 నుంచి తీసుకోవచ్చు, బికాస్ చాలా లోయెస్ట్ తీసుకోవాలి. అప్పర్ బౌండ్ కాదు, ఇది లోయెస్ట్ బౌండ్. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకండి, వాల్యూని లోయెస్ట్ తీసుకొని మనకి హైయెస్ట్ ఆన్సర్ తీసుకొని వచ్చేదాన్ని చెప్పేదాన్ని మనం ఇక్కడ ఒమేగా నోటేషన్ అంటాం. అదే వాల్యూని హైయెస్ట్ తీసుకొని ఆన్సర్ లోయెస్ట్ రావాలి. ఓకే, అప్పుడు దానికి బిగ్ ఓ నోటేషన్ అంటారు. అప్పర్ బౌండ్ కి వాటికి డిఫరెన్స్ కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే సెక్షన్ ఇది, కొంచెం కన్ఫ్యూజ్ అవ్వకండి. సో చిన్న వాల్యూ తీసుకొని హైయెస్ట్ తీసుకొస్తూ ఉంటే దాన్ని మనం ఒమేగా, అదే హైయెస్ట్ తీసుకొని లోయెస్ట్ తీసుకొని వస్తుంటే బిగ్ ఓ. అర్థమైందా ఇప్పుడు క్లారిటీగా? సేమ్ ఎగ్జాంపుల్ తీసుకొని ఇది ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఓకేనా? నౌ వి విల్ గో ఫర్ ద నెక్స్ట్ నోటేషన్. నెక్స్ట్ నోటేషన్ చేస్తున్నప్పుడు theta notation అంటారు. theta notation ఆఫ్ ద అల్గారిథం ఇస్ అ రియలిస్టిక్ టైం కాంప్లెక్సిటీ అల్గారిథం అంటారు. ఎందుకు, ఇది యావరేజ్ కేస్ వస్తుంది. దీన్ని రియలిస్టిక్ అని ఎందుకు అంటారంటే ఏది వర్స్ట్ అవ్వదు, ఏది బెస్ట్ అవ్వదు, యావరేజ్ లెవెల్లో ఉంది అనుకోండి, అది కరెక్ట్ అయిపోతుంది. అంటే హైయెస్ట్ లెవెల్ కి తీసుకురావచ్చు, లోయెస్ట్ లెవెల్ కి కూడా తీసుకురావచ్చు. ఈ theta notation లో మనం అప్పర్ బౌండ్ తీసుకొస్తాము, లోయర్ బౌండ్ తీసుకొస్తాం. దట్ ఈస్ సపోజ్
వర్స్ట్ కేస్ వచ్చినా బెస్ట్ కేస్ గా మార్చుకుంటాం, బెస్ట్ కేస్ వచ్చినా వర్స్ట్ కేస్ గా మార్చుకుంటాం, బికాస్ ఇట్ ఈస్ ఎ ఫ్లక్చుయేషన్ బిట్వీన్ వర్స్ట్ కేస్ అండ్ ద బెస్ట్ కేస్. Then we will get the average case of the algorithm. So theta notation is called as the average case of the algorithm, and of course it will express both upper bound and lower bound of the algorithm at runtime అంటాం. దీనికి కూడా ఒక చిన్న ఎక్స్ప్రెషన్ ఇచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో నౌ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ద థీటా నోటేషన్. థీటా ఎలా రాసుకుంటారు, ఇలా కదా, థీటా ఆఫ్ ఎన్. ఓకే, నౌ అవర్ ఈక్వేషన్ విల్ బికమ్ సేమ్ కన్సిడర్ చేసుకుంటే ఎఫ్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 2n + 3 అని తీసుకుందాము. At the same time g of n is equal to n అని తీసుకొని now we will discuss f of n is less than or equal to c of g of n. Similar గా f of n greater than or equals to c of g of n. Both చెప్పాలి, అప్పర్ బౌండ్ అండ్ లోయర్ బౌండ్. సో ఇది కంప్లీట్ ఈక్వేషన్ ఎలా రాయొచ్చు అని అంటే c1 అని తీసుకుంటే c1 g of n is less than or equal to f of n which is less than or equal to c2 dot g of n. ఇది కంప్లీట్ గా థీటా అండ్ నోటేషన్ మనం డిఫైన్ చేసిన మెథడ్. ఇప్పుడు ఇక్కడ 2 లిమిట్స్ తీసుకుందాం. 2 లిమిట్స్ లో బోత్ అప్పర్ లిమిట్ కన్సిడర్ చేసుకోవాలంటే అప్పర్ లిమిట్ కూడా మనం తీసుకోవాలి, అట్ ద సేమ్ టైం లోయర్ లిమిట్ కూడా మనం తీసుకోవాలి, లోయర్ లిమిట్. ఓకే, సో ఎఫ్ ఆఫ్ ఎన్ ఇస్ ఈక్వల్ సేమ్ ఈక్వేషన్ 2n + 3 = 2 అని చేసుకున్నప్పుడు ఎఫ్ ఆఫ్ ఎన్ ఈక్వల్స్ టు నౌ లెట్ us see c1 g of n is less than or equal to f of n which is less than or equals to c2 dot g of n. ఇప్పుడు చేసినప్పుడు సేమ్ రీప్లేస్ చేస్తాము, లైక్ ఎఫ్ ఆఫ్ ఎన్ 2n + 1 తో ప్రీవియస్ చేసినట్టు g of n ని n తో రీప్లేస్ చేద్దాం. దెన్ అవర్ ఈక్వేషన్ విల్ బికమ్ c1 dot n less than or equal to 2n + 3 less than or equal to c2 dot n. ఓకే, c1 వాల్యూ 1 తీసుకుంటాను, n వాల్యూ సపోజ్ నేను 1 తీసుకుంటాను, అండ్ c2 వాల్యూ సపోజ్ 2 తీసుకుందాం. ఎందుకంటే చిన్న డిఫరెన్షియేషన్, ఇది లోయర్ బౌండ్ అనుకుంటాను, ఇది అప్పర్ బౌండ్ అనుకుంటాను. ఓకే, సో 1.1 less than or equal to 2 into 1 + 3 which is less than or equal to 2 into 1. Then 1 less than or equal to 5 less than or equal to 2. క్లియర్ గా వచ్చింది కదా ఇది. దిస్ కాన్సెప్ట్ ఈస్ కాల్డ్ యాజ్ థీటా అల్గోరిథం. ఓకే, థీటా అల్గోరిథం లో బోత్ లోయర్ బౌండ్ అండ్ అప్పర్ బౌండ్ తీసి యావరేజ్ కాంప్లెక్సిటీని డిస్కస్ చేస్తాం. దిస్ ఎక్స్ప్లెనేషన్ ఈస్ కాల్డ్ యాజ్ ద థీటా అల్గోరిథం. ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఈ ఎక్స్ప్లెనేషన్స్ అన్ని కూడా నాట్ ఓన్లీ ఫర్ బీటెక్ స్టూడెంట్స్, ఈవెన్ యూజీసీ నెట్ కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకు కూడా ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ కాన్సెప్ట్. ఓకేనా, నెక్స్ట్ వన్, మొత్తం 3 అల్గోరిథమ్స్ ని సపోజ్ ఒక గ్రాఫిక్ బేస్ మీద డిస్కస్ చేస్తే ఎలా ఉంటుందో చూపిస్తున్నాను. బిగ్ ఓ నోటేషన్ లో ఏం కావాలి, కంప్లీట్ గా ఇది కదా అప్పర్ బౌండ్ మనం చూపిస్తూ ఉన్నది. దిస్ ఈస్ ద ఈక్వేషన్ అండ్ దిస్ ఈస్ ద అప్పర్ బౌండ్ కాంబినేషన్, దట్ ఈస్ బిగ్ ఓ నోటేషన్. గ్రాడ్యువల్ గా గ్రాఫ్ అనేది ఇట్లా ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది, దట్ ఈస్ కాల్డ్ యాజ్ బిగ్ ఓ నోటేషన్. ఓకే, ఒమేగా నోటేషన్ లో చూడండి గ్రాఫ్ అనేది మనకి అంతే డిక్రీజ్ అయిపోతుంది, కిందికి వచ్చేస్తుంది, ఇక్కడ ఇంక్రీజ్ అయిపోతుంది. ఓకే, కానీ థీటా నోటేషన్ లో మనకి గ్రాఫ్ బోత్ చూపిస్తుంది, అప్పర్ బౌండ్ అండ్ లోయర్ బౌండ్. ఒక గ్రాఫ్ గా ఎక్స్ప్లెనేషన్ చేయాలంటే దిస్ ఇస్ ద మెథడ్ టు ఎక్స్ప్లెయిన్ బిగ్ ఓ నోటేషన్, ఒమేగా నోటేషన్ అండ్ థీటా నోటేషన్. ఓకే, చూసారు కదా క్లాసు. ఏంటి మేడం అన్ని నోటేషన్స్ చాలా కన్ఫ్యూజన్ గా ఉందా? ఏం కన్ఫ్యూజన్ లేదు, కానీ అర్థం చేసుకో తప్పదు ఇది. ఎందుకంటే టైం కాంప్లెక్సిటీ అనే కాన్సెప్ట్ లేనిది ఏ అల్గోరిథము లేదు, ఏ అల్గోరిథం లేనిది ఏ ప్రోగ్రామింగ్ లేదు కదా. అందుకే ట్రై చేయండి అర్థం చేసుకోవడానికి. సింపుల్ గా ఒక్కసారి ఒక ఓవర్వ్యూ చూడండి. డేటా స్ట్రక్చర్స్ లో మనము ప్రోగ్రామ్ ని అల్గోరిథం లో రాస్తాం. అల్గోరిథం లో రాసిన తర్వాత బెస్టా, వర్స్టా, యావరేజా ఈ 3 చెప్పాలి. ఇప్పుడు బెస్ట్, వర్స్ట్, యావరేజ్ చెప్పడానికి 3 నోటేషన్స్ ఉంటాయి. 3 నోటేషన్స్ లో ఫస్ట్ వన్ బిగ్ నోటేషన్, నెక్స్ట్ వన్ ఇస్ ద ఒమేగా నోటేషన్, నెక్స్ట్ వన్ ఇస్ ద థీటా నోటేషన్ కదా. బిగ్ నోటేషన్ లో హైయెస్ట్ వాల్యూ ఇచ్చి ప్రూవ్ చేయాలి, అప్పుడు బెస్ట్ కేస్ వస్తుంది. నెక్స్ట్ దాంట్లో థీటా నోటేషన్ లో లోయెస్ట్ వాల్యూ ఇచ్చి ప్రూవ్ చేయాలి. నెక్స్ట్ దాంట్లో
హైయెస్ట్ వాల్యూ ఇస్తాము, లోయెస్ట్ వాల్యూ కూడా ఇస్తాం. సింపుల్ ఇంతే. ఆ ఈక్వేషన్ రాసేటప్పుడు పెద్ద పెద్ద వాల్యూస్ తీసుకోకుండా చిన్న వాల్యూస్ తీసుకొని క్యాలిక్యులేట్ చేయండి, ఈజీగా వస్తుంది. అండ్ గ్రాఫ్ వేయడానికి కూడా ట్రై చేయండి. ఓకేనా? ఇది చాలా చాలా ఇంపార్టెంట్. దీనైతే మనం వదలలేము. ఎందుకంటే అల్గోరిథం క్యాలిక్యులేట్ అయిపోయిన తర్వాతనే ప్రోగ్రామింగ్ రాస్తారు. ప్రోగ్రామింగ్ అది ఇట్ మే బి ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, బట్ అల్గోరిథం ఈస్ కామన్ పార్ట్ కదా. అందుకే డేటా స్ట్రక్చర్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ డే టు డే లైఫ్. ఓకే, ఈ బిగ్ నోటేషన్స్ చేసేటప్పుడు నేను చిన్న వాల్యూ ఇచ్చాను, మీరు హైయెస్ట్ వాల్యూ ఇచ్చి క్యాలిక్యులేట్ చేయండి. ఈవెన్ ఈక్వేషన్స్ కూడా మార్చుకొని ఒకసారి క్యాలిక్యులేట్ చేయండి. సపోజ్ పర్టికులర్ ఈక్వేషన్ మిమ్మల్ని ఏమైనా అడిగితే ప్లీజ్ కమెంట్ చేయండి, దాన్ని మీకు సాల్వ్ చేసి ఆన్సర్ కూడా పెడతాను. ఓకేనా? నౌ I hope you learned something from this video. If you learned something from this video, please like, share and subscribe. Thank you.